బాలుడైన ధ్రువునికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశించి ధ్రువుడు కఠోర తపస్సుతో నారాయణుని దర్శించుటకు కారణం నారదుడే. హిరణ్యకశిపుడు తపస్సులో మునిగి ఉన్న సమయంలో హిరణ్యకశిపుని సంతానం అతని భార్య లీలావతి గర్భంలో పెరుగుతుందని, ప్రసవం తరువాత ఆ రాక్షస సంతానాన్ని సంహరించాలనే ఉపాయంతో వచ్చిన ఇంద్రుడు లీలావతిని బంధించి స్వర్గానికి తీసుకువెళ్తుండగా నారదుడు ఇంద్రునితో, ఇంద్ర, లీలావతి శ్రీహరి భక్తురాలు, ఆమెను ఇలా హింసించడం తగదు అని పలికి ఇంద్రుని వారించి పంపెను. లీలావతిని తన బిడ్డగా భావించి నారదుడు తన ఆశ్రమానికి తీసుకువెళ్లి గర్భంలో ఉన్న శిశువునికి విష్ణు భక్తిని, జ్ఞానాన్ని, ధర్మాన్ని బోధించారు. అలాగే విష్ణుమూర్తిని అంతమొందించి రాక్షస జాతికి సమస్త ఆనందాలను, ఐశ్వర్యాలను అందించాలనే పట్టుదలతో వైకుంఠానికి వెళుతున్న హిరణ్యాక్షుడికి ఎదురుపడి శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో లేడు, ఆదివరాహ రూపం దాల్చి రసాతలంలో ఉన్నాడు అని చెప్పి పంపి ఆ హిరణ్యాక్షుని అంతానికి కారణమైనది నారద మహర్షి.